సావగొట్టండి మరి. వాడి దగ్గర ఏమీ లేదు, ఏమి ఇస్తాడు ఇప్పుడు? ప్రార్థన చేసుకోవాలి మీరు కూడా. ప్రభా నా దగ్గర అప్పు తీసుకున్న ఆశీర్వదించు తండ్రి అని ప్రార్థన చేయాలా. అప్పు ఇచ్చిన వాళ్ళు చేయాల్సిన పని అదే. వాళ్ళ ఆశీర్వాదం కోసం కాదు, వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయాలి. ఎందుకంటే వాళ్ళు దీవించబడేది కదా వీళ్ళకి అప్పుసులు అయ్యేది. అరే అప్పు తీసుకున్న వాళ్ళు కూడా తెలియదు ఆ సంగతే. తీసుకునేటప్పుడు నీ చేయి ఎక్కడుంది? అప్పు తీసుకునేటప్పుడు కింద ఉంది. ఇచ్చేవాడిది ఎక్కడుంది? ఇప్పుడు ఎవరి చేయి కిందకు వచ్చింది? నీ చెయ్యి. నువ్వు ఇచ్చే కదా వాడు తీసుకునేది. వాడు ఏదో పై హడావుడు చేస్తాడు, లోపల దడగమ్ముతుంటుంది, మాత్రలు వేసుకొని తిరుగుతుంటాడు. నువ్వు ఇస్తావు ఎగ్గొడతావు అని. ధైర్యం చెప్పు, ప్రశాంతం చెప్పు, ఉన్న సంగతి చెప్పు. మామూలుగా మాట వినకపోతే అవసరమైతే కంప్లైంట్ చేసి చెప్పు, అవసరమైతే అవి పంపించు. ఐపీ నోటీసులు నిద్రలో కూడా కలవించుకుంటాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని అన్యులు మాట్లాడతారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఏదో ఒక దారి ఉంటుంది, చావు ఒక్కటి దారి కాదు. ఏమన్నా అర్థమైందని చెప్పింది? ఎట్లా బతకాలి? ఈ సమాజమైనా మన కుటుంబమైనా ఎవరైనా మనుషులు 100% మనల్ని అర్థం చేసుకునేంత సీన్ లేదు. మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించగలిగే మొనగాడు ఒకే ఒక్కడు, ప్రభు అయిన యేసుక్రీస్తు. అయిపోయింది. అర్థమైందా? ఎవరు? యేసయ్య ఒక్కడే. కాబట్టి ఏం చేయాలి? తెగించి బ్రతకాలి. దులిపి వేయటం. ఓడబగిలి చెక్క మొక్కల మీద ఒడ్డుకొచ్చారు పౌలోళ్ళు. చల్లటి చలి, గడగడగడ వణుకుతూ అందరూ ఒడ్డుకు చేరి బెక్కదచ్చి ఉన్నారు. పుల్లలు ఎరుకొచ్చి మంటేసి అందరినీ అక్కడ తీసుకొస్తే ఆ వేడి తగిలేసరికి కాస్త నరాలు సల్లొదిలి కాస్త ఫ్రీ అయ్యారు. పౌలు కూడా పుల్లలు ఎరుకొచ్చి మోపుగా కట్టి తెచ్చి ఆ మంటల్లో వేసాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలిగాగుద్దని. ఆ కర్రలన్నీ కొప్పేసినప్పుడు, కట్టగట్టేటప్పుడు ఎక్కడ చేరిందో పాము చేరింది. అందులో విషపూరితమైన పాము ఆ మోపులోనే ఉంది. తీసుకెళ్ళి ఆ మోపు అగ్నిలో వేయగానే